చేతిలోనే సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్లో నువ్వు ఏది ఊహిస్తావో దాని క్రియల్లో చూసేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రపంచం, పాపిష్టి ప్రపంచం నీ చేతిలో ఉంది. రోజు సగటు మనిషి సెల్ ఫోన్ లేకుండా, సెల్ ఫోన్ తన చేతుల్లో లేకుండా బ్రతకడం కష్టమైపోతుంది. సెల్ ఫోనే తనకు ప్రాణం అవుతుంది, సెల్ ఫోనే తనకు సర్వం అవుతుంది, సెల్ ఫోనే తనకు సకలం అవుతుంది. మరి రేపు చచ్చిపోయేటప్పుడు వాళ్ళు కోరతారేమో, నా సెల్ ఫోన్ కూడా నా పెట్టులో పెట్టి సమాధి చేయండి, ఎందుకని అది లేకుండా నేను ఉండలేను. దయచేసి గమనించండి, పరలోకానికి సెల్ ఫోన్ పట్టుకెళ్ళే అవకాశం లేదు. చచ్చిపోయిపోయే ముందు అడగమాకండి దేవుణ్ణి, ప్రభువా నేను సెల్ ఫోన్ తెచ్చుకుంటాను ప్రభువా, లేకపోతే టైంపాస్ కాదు ప్రభువా. ఫ్రెండ్స్, సెల్ ఫోన్ నువ్వు కలిగి ఉండడం తప్పు కాదు, కానీ సెల్ ఫోన్ నిన్ను కలిగి ఉండడం తప్పు, నిన్ను బానిసను చేయడం తప్పు. అది లేకపోతే నేను బ్రతకలేనో అనే స్థాయికి నువ్వు చేరిపోవడం తప్పు. ఒకవేళ నీ సెల్ ఫోనే నీ కళను అపవిత్రపరుస్తున్నట్లయితే నువ్వు నిబంధన పెట్టుకోవాలి. ఆ సెల్ ఫోన్లో నిన్ను అపవిత్రపరిచేటటువంటి యాప్స్ ఏవైనా ఉన్నట్లయితే ఆ యాప్స్ నేను డిలీట్ చేసేసేయాలి. ఏ యాప్స్ అయితే, ఏ సైట్స్ అయితే నిన్ను అపవిత్రపరుస్తాయో వాటిని నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత సులభంగా నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు.